చిన్న చిన్న వస్తువులకు బానిసలైపోయాం, నేత్రాశ పాపానికి బానిసలైపోయాం. చాలా విషయాలు వింటున్నాం కానీ భారం రావటల్లా. బలిపీఠం మీద అగ్ని ఆరిపోయింది, ప్రార్థన బలిపీఠపు దారిద్ర్యంతో నింపబడిపోయింది. వాక్యం వింటున్నప్పుడు, మాటలు వింటున్నప్పుడు అరే అని ఆలోచన చేస్తున్నాం, రేపబడుతున్నాం. కూటం అయిపోయి బయటికి వెళ్ళేసరికి మళ్ళా దయ్యం పక్కన వచ్చి చేరుతుంది. నిర్జీవ వస్తువులు చేతుల్లోకి వచ్చేస్తున్నాయి, మైండ్ మారిపోతుంది, చెడిపోతున్నాం. ఒక చిన్న రీల్ చూస్తే చాలు, ఎప్పటిదాకా గంటన్నర ప్రసంగం అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఇంత దారుణంగా దిగజారిపోయింది ఈరోజు సంఘ పరిస్థితి. రాను రాను ఇంకా దుర్భరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దైవ జనమా, దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని గ్రహించాలి. వారు ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. అపోస్తలుల కార్యములో ఆ మహిమ, వాళ్ళు ఏక ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసుతో చేసినప్పుడు దిగి వచ్చాను. అందుకే ప్రభువు చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో అన్నాడు. అలాగే భూమి మీద ఎవరైనా తాము వేడుకొను దేని గూర్చైనా ఏకీభవించిన ఎడలా అన్నాడు. చాలా స్పష్టంగా ఉంది వాక్యం. ఏకీభవించడం అంటే ఏక మనస్సు కలిగి అడగటం. కుటుంబాలన్నీ అప్పుల పాలైపోయి సమస్యలతో అల్లాడిపోతున్నారు కానీ కలిసి ప్రార్థించరు. కారణం దయ్యం. ఐక్యం కానీ ఎట్లా? కుటుంబం అంతా విచ్ఛిన్నం. నాన్న